గురించి అందరికీ తెలిసిందే. ఈ విగ్రహం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయని చాలామందికి నమ్మకం. ఇంట్లో, ఆఫీసుల్లో ఈ లాఫింగ్ బుద్ధను ఉంచుకోవడం వల్ల కుటుంబ పరంగా, వ్యాపార పరంగా మేలు జరుగుతుంది. కుండలు పట్టుకొని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వాసం. జపాన్లో లాఫింగ్ బుద్ధాను 7 అదృష్ట దేవుళ్ళలో ఒకరిగా భావించి పూజిస్తారు. థాయిలాండ్లో దీనికి బోలెడంత క్రేజ్ ఉంది. ఇక మన దేశంలోనూ లాఫింగ్ బుద్ధను సాక్షాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు. విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. 2 చేతులు పైకెత్తి బంగారు బంతులు మోస్తూ కనిపించే ప్రతిమను ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు. బంగారు నాణ్యాల మీద కూర్చున్నట్లుగా ఉండే విగ్రహం సిరి సంపదలు సమృద్ధిగా ఉండేందుకు దోహదం చేస్తుందట. పిల్లలను ఎత్తుకున్నట్లు కనిపించే విగ్రహం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని నమ్మకం. క్రిస్టల్తో తయారు చేసిన లాఫింగ్ బుద్ధ జ్ఞానాన్ని పెంచుతుంది. వీటిని లివింగ్ రూమ్, హాల్లో పెట్టాలి. డైనింగ్ హాళ్ళల్లో, డ్రెస్సింగ్ రూమ్లో అస్సలు పెట్టకూడదట. భూమి నుంచి కనీసం 1.5 ఎత్తులో ఈ విగ్రహాలు ఉంచటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఫెంగ్ షూ నిపుణులు వెల్లడిస్తున్నారు.